హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పానీపూరి అండి. ఈ పానీపూరి పిల్లలకు పెద్దలకు అందరికీ ఇష్టమైన రెసిపీ అండి. ఇలాంటి రెసిపీని మనం ఇంట్లో తప్పకుండా ట్రై చేయాలి కదా. చాలా సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. సరే, మరి ఎలా తయారు చేసుకోవాలనో చూద్దాం రండి. ముందుగా పానీపూరిలోని పానీని తయారు చేసుకుందాం. మిక్సీ జాడీలో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, అర స్పూన్ ఉప్పు, కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి అర చెక్క నిమ్మరసం, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టి మనం మిక్సీ పట్టుకుందాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ వాటర్ని ఈ విధంగా వడకట్టుకోవాలి. ఈ కొత్తిమీర, పుదీనా ఈ పిప్పిని తీసివేయాలి. 1 లీటర్ వాటర్ వేసుకోవాలి. అర స్పూన్ కారం, అర స్పూన్ ఉప్పు, అర స్పూన్ చాట్ మసాలా, అర స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. చింతపండు రసాన్ని వేసుకుని ఒకసారి ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూరీ కోసము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. 1 కప్పు మైదా పిండి, అర కప్పు బొంబాయి రవ్వ వేసుకుని చిటికెడు సాల్ట్ వేసుకుని వేడివేడి ఆయిల్ వేసుకోవాలి. ఈ వేడివేడి ఆయిల్ వేసుకోవడం వల్ల ఈ పూరీలు మంచిగా పొంగుతాయండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం ఈ పిండిని కలుపుకోవాలి. కనీసం 4 నిమిషాల పాటు ఇలా నొక్కుతూ మనం ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి పైన తడిగుడ్డ పెట్టి ఒక 1 అవర్ పాటు మనం పక్కన పెట్టుకోవాలి. ఒక 1 అవర్ తర్వాత ఈ పిండిని తీసుకుని ఇలా చేతితో కలుపుకోవాలి. కొంచెం పిండిని తీసుకుని పూరీలా చేసుకోవాలి. మరి మందంగా చేసుకోవద్దండి, అలాగని పలచగా కూడా చేసుకుంటే అప్పడల్లా వస్తాయండి పూరీలు. మనం పూరీ కోసం ఏ విధంగా అయితే చేస్తామో అలా ఉంటే చాలండి, కొంచెం పలచగా ఉండాలి. ఇలా చేసుకున్న తర్వాత బిస్కెట్ కట్టర్ లేదు ఇతర వాటితోన మనకు చిన్న చిన్న పూరీల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పూరీలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ పూరీలు తడి ఆరిపోకుండా మనం ఒక క్లాత్ వేసుకోవాలండి. ఒకవేళ గాలికి ఆరినవి అంటే పూరీలు సరిగా పొంగవు. ఆయిల్ వేడైన తర్వాత పూరీలను ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అండి. లో ఫ్లేమ్లో పెట్టినా పూరి సరిగా పొంగదు. చూడండి, ఈ పూరి చక్కగా పొంగిందండి. ఇలా పొంగిన తర్వాత మనము తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగతా పూరీలను కూడా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన పూరీలను కనీసం 2 గంటల పాటు గాలికి ఆరనివ్వాలండి. అప్పుడే ఈ పూరి క్రిస్పీగా ఉంటుంది. మసాలా బఠానీ కర్రీ కోసము మనం రాత్రంతా నానబెట్టిన ఇలా తెల్లటి బఠానీని తీసుకోవాలండి. వాటర్ వేసుకుని కనీసం 4 లేదా 5 విజిల్స్ వచ్చే వరకు మనం ఈ బఠానీని ఉడికించుకోవాలి. ఒక 5 విజిల్స్ తర్వాత మూత తీసి చూడండి, ఈ బఠానీ చక్కగా ఉడికిపోయింది. ఈ ఉడికిన బఠానీని తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకుని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అర స్పూన్ జీలకర్ర, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అర స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుని ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు మెత్తబడే వరకు కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ బఠానీని వేసుకోవాలి. అర స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, అర స్పూన్ గరం మసాలా, అర స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ ఉప్పు వేసుకుని ఈ ఉప్పు కారాలు మంచిగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి కనీసం 10 నుంచి 12 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒక 12 నిమిషాల తర్వాత
స్పూన్తో ఇలా కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకోవాలి. ఈ బఠానీ మసాలా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వేడి బఠానీ మసాలాని ఈ పూరిలో పెట్టి ఆనియన్స్ పెట్టుకుని పానీలో ముంచుకుని తింటే ఎంత బాగుంటుందండి. ఈ పానీపూరి మీకు నచ్చింది కదా? నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేస్తారు కదా? సరే, మరి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్